మనం ఏం చేస్తున్నాం? దీపాన్ని ఆర్పిస్తాం మన పిల్లలకి. అందుకని పుట్టిన పండగ చేసుకోవాలి కానీ పుట్టిన రోజు కాదు. రోజుకి పండగకి తేడా ఉంది. రోజు అంటే డేట్లు 1, 2, 3 తారీఖులో చేసుకునేది రోజు అవుతుంది. పుట్టిన బర్త్డే అది కాదు చేసుకోవాలి, తిథి ప్రకారం చేసుకోవాలి. రాముడు ఎప్పుడు పుట్టాడు అంటున్నాం? శ్రీరామ నవమి రోజు పుట్టాడు రాముడు. అమ్మవారు ఎప్పుడు పుట్టింది? వసంత పంచమి. గణపతి ఎప్పుడు పుట్టాడు? గణేష్ చతుర్థి. ఈ తిథుల ప్రకారం మీ పిల్లల పండగలు చేసుకోవాలి, డేట్లు కాదు. తదియ ఈరోజు చతుర్థి, రేపు పంచమి. ఇట్లా తిథి ప్రకారం చేసుకుంటే మనకి ఆయుష్ పెరుగుతుంది, పిల్లలకి రోగాలు రావు. ఇంకేం అక్కడ రోగం పోతుంది పోతుందంటే కాదు, మనకు రానే రాదు. వస్తే కదా పోయేది, రావడమే. లేకపోతే ఇంకా పోయేది ఎక్కడ? సమస్యనే లేదు. ఇవన్నీ మనం వదిలిపెట్టాం కాబట్టి మనకి అనేక రోగాలు వస్తున్నాయి. దీపాలు రోజు 2 వెలిగించండి. దేవుడి దగ్గర ఇంత ప్రసాదం పెట్టండి, చక్కెర కానీ పండ్లు కానీ. అందరు ఛాయ్ తాగుతారా? ఛాయ్లో ఏం పోస్తారు? నీళ్లు పోస్తారా? ఇంకేం పోస్తారు? ఆ పాలు పోస్తారు కదా, ఛాయ్ పత్తి. ఆ పాలు నైవేద్యం పెట్టండి. ఆ పాలు దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టండి. ఆ పాలు మీరు ఛాయ్ చేసి తాగండి. కష్టమా? ఆ చక్కెర నైవేద్యం పెట్టండి, చక్కెర కోసం తాగండి. ఏది చేసినా దేవుడి దగ్గర పెట్టండి, దేవుడికి నైవేద్యం చూపించండి. ఆ తర్వాత ఆ ఛాయ్ పత్తి పెట్టద్దు, పాలు పెట్టాలి, చక్కెర పెట్టాలి, నీళ్లు పెట్టండి రాగి చెంబులు. ఆ నీళ్లు తాగండి పొద్దున్న లేచి. ఏ రోగం పిల్లలకి రాదు. ఇట్లా చిన్న చిన్న అలవాట్లు మనకి ఎప్పుడో చెప్పారు, దాన్ని మర్చిపోయాం. మర్చిపోవడం అంటే వేరే వాళ్ళు మనకి ఏమున్నది, దీంట్లో ఏమొస్తున్నది అని చెప్పి మన మీద అభాండాలు వేసి దీంట్లో ఏమి లేదు 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 అని మనకి నాశనం పట్టించి. అందుకని పుట్టిన పండుగ రోజు ఏం చేయాలి? దీపాలు ఆర్పాలనా? దీపాలు వెలిగించాలి. ఎన్ని సంవత్సరాలు అది దీపాలు వెలిగించండి. తర్వాత ఆ యొక్క కేకు మీద పేరు రాయించద్దు, కేకులు కట్ చేయనే వద్దు, కేకు మీద పేరు రాయించద్దు. తెస్తే కదా సమస్య. మంచిగా ఇంట్లో స్వీట్ చేయండి, దాన్ని పంచండి, అందరికి మిఠాయి చేసి అందరూ పంచండి. దాన్ని కోయండి, దాన్ని ఏం రాయించద్దు, దాన్ని ముక్కలు చేసి అందరూ పంచండి. అట్లా మన యొక్క సంస్కృతిని మనము శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేస్తే మనకు సమస్యలు రావు. పొద్దున లేవగానే ఎవరికి దండం పెట్టాలి? దానికంటే ముందు ఇంకొకరికి దండం పెట్టాలి. అమ్మకి నాన్నకి పెట్టాలి, మమ్మీ డాడీ కాదు. మమ్మీ డాడీ అన్నారంటే మీకు మెల్లమెల్లగా 0 మార్కులు వస్తాయి. పిల్లలు గుర్తుపెట్టుకోండి. మమ్మీ అంటే శవం. జన్మనిచ్చిన తల్లికి దండం పెట్టాలా తిట్టాలా? దండం పెడుతున్నారా? పొద్దున్న లేవగానే ఇట్లా కళ్ళు అనుకుంటూ గుడ్ మార్నింగ్ మమ్మీ అంటున్నారు. మమ్మీ అంటే శవం. శవమా మన అమ్మ? పోనీ అదే భాషలో అమ్మని పిలవాలంటే మదర్ అని పిలవచ్చు, మమ్మీ ఎందుకు వచ్చింది? మన అమ్మ లక్ష్మీ స్వరూపిణి, మన అమ్మ సరస్వతి స్వరూపిణి, మన అమ్మ దుర్గా స్వరూపిణి. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి 3 శక్తులు కలిగింది మన అమ్మ. అమ్మ నాన్న ఇట్లా పిలవండి. తర్వాత చూసుకోండి, మీకు సమస్యలకి సమాధానం మీ ఇంట్లోనే దొరుకుతుంది. పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ట్యూషన్ పోయే పని లేదు, కాన్వెంట్ బడికి పోయే పని లేదు, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా మంచి మార్కులు వస్తాయి. అట్లా మన సంస్కృతి సంప్రదాయాలు శ్రేష్టమైనటువంటివి. దీన్ని మనకి నాశనం చేశారు. ఆదివారము ఏమిటి? సెలవు దినమా? సెలవు దినం కాదు మనకి. ఆదివారం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు రోజు అది. దీన్ని కనిపెట్టాడు. ఆదివారమే దావతులు చేసుకుంటారు కదా. ఆదివారం మీరు తప్పు చేశారంటే వారం రోజులు చేసిన పుణ్యమంతా నాశనం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆదివారం పవిత్రమైన రోజు. సూర్య భగవానుడు లేకుండే వెలుతురు ఉంటుందా? వేడి తగులుతుందా? ఏ జీవి బతకలేదు సూర్య భగవానుడు లేకపోతే. 3 రోజులు వాన పడింది అనుకోండి, ఏమంటారు మీరు? అమ్మా ఏమిట్రా ఇది,
ఎప్పుడు వస్తాడు ఆ సూర్యుడు అని చూస్తుంటారు. అంతేనా? సూర్యుడు ప్రత్యక్ష దైవం. నలుగురు దైవాలు ప్రత్యక్ష దైవాలు. మొదట దైవము తల్లి, రెండో దైవం తండ్రి, మూడో దైవము సూర్యుడు, నాలుగో దైవము నాగరాజు. ఆ సూర్యుడి దండం పెట్టాలి పొద్దున్న లేచి. ఆదివారం మాత్రము ఏ తప్పుడు పని చేయకండి. మంచిగా ఉపవాసం ఉండండి, ఇంకా చాలా మంచిది. నీళ్ళారాం ఉంటే చాలా మంచిది. వాడేం చేశాడు? ఇది కనిపెట్టాడు. ఎవరు? పాశ్చాత్య దేశాల వాళ్ళ, క్రిస్టియన్ మతం వాడు. 6 రోజులు చర్చికి పోతారా వాళ్ళు? పోతారా? ఎప్పుడు పోతున్నారు? చూసారా? వాళ్ళకి అర్థమైంది ఆదివారం శక్తి. మనకు అర్థమైందా? మనతో తప్పుడు పనులు చేస్తున్నాడు వాడు. బుక్ పట్టుకొని బైబిల్ పట్టుకొని చర్చికి పోతాడు. ఎవరికి అర్థమైంది ఇప్పుడు ఆదివారం శక్తి? వాడికి అర్థమైంది, మనకు అర్థం కాదు. అందుకని ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? ఆదివారము అన్ని బంద్. దావతి పిలిస్తే బంద్, మేము రావని చెప్పాలి. పార్టీ బంద్. ఆదివారం పవిత్రంగా సూర్యుడు దండం పెట్టాలి, సూర్య నమస్కారాలు చేయండి. మగపిల్లలు, ఆడపిల్లలు, మంచి ఆరోగ్యం పెరుగుతుంది. చూడండి, ఒక 4 వారాలు చేసి చూడండి, మీకే తెలుస్తుంది దాని శక్తి ఎంతనో. మనకి బడికి సెలవు కానీ ఆదివారం లేదు, వీడు వచ్చి పెట్టాడు. అందుకని ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి ఈ రోజుకి. ఒకటి, దీపాలు రోజు 2 దీపాలు పెట్టాలి. పొద్దున్న లేచి అమ్మకి నాన్నకి దండం, కాళ్ళకి వంగి నమస్కారం చేయాలి. గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ కాదు, అంకుల్ ఆంటీలు మర్చిపోండి. మన యొక్క బాంధవ్య యొక్క పదాలు ఉన్నాయి. అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, బావ, వదిన, మామయ్య, అత్త, చిన్నమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, ఇట్లా మనము వాటితో సంబోధన చేయాలి. దాంతో మన సంబంధం పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది. అంతేగాని మమ్మీ, డాడీ, అంకుల్, ఆంటీ కాదు. ఇట్లా ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని రేపటి నుంచి అలవాటు చేసుకోండి. 40 రోజుల తర్వాత మీకే తెలుస్తుంది దాని యొక్క శక్తి. పొద్దున్న లేవాలి, అమ్మ నాన్నకి దండం పెట్టాలి, స్నానం చేయాలి, దేవుడి దగ్గర 2 దీపాలు పెట్టాలి. 1 కాదు, 2 పెట్టాలి. ఎవరికి వీరేదాలు పెట్టండి, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఆ తర్వాత రాత్రి పడుకునేటప్పుడు కూడా, సాయంత్రం కూడా సూర్యాస్తం అయిన తర్వాత 2 దీపాలు పెట్టండి. సూర్యుడికి ఆదివారము మంచిగా ఉపవాసం ఉంటూ, ఒక్క పొద్దు ఉంటూ మంచిగా సూర్య నమస్కారాలు నేర్పుతారు. ఆరోగ్యం పెరుగుతుంది. ఏ డాక్టర్ దగ్గరికి పోయే పని ఉండదు, గ్యారంటీ. ఏ రోగం రాదు. సూర్య నమస్కారం రోజు మనము ఒక 5 నిమిషాలు చేస్తే చాలు. అంత గొప్ప శక్తి. ఈరోజు ప్రపంచానికే యోగా అంటే చాలా విశేషమైనటువంటి కీర్తి ఉన్నది. అందరూ చేస్తున్నారు. అట్లా మన యొక్క సంప్రదాయాన్ని మనం విడిచిపెట్టాం కాబట్టి మనకి దినదిన గండం 100 ఆశలాగా జీవనం గడుపుతున్నాం. అందుకని ఇప్పటికైనా మన సంస్కృతి గొప్పది, శ్రేష్టమైనటువంటిది. దీని వెనక అమోఘమైన శక్తి ఉన్నది. అట్లా మీరందరూ మన ఋషుములు మనకి ఇచ్చినటువంటి మంచి ఆచారాలని, సంప్రదాయాలని, ఆడపిల్లలు ఇంట్లోకి పోతే గాజులే వేసుకోలేదు. గాజులు తీసేస్తే 0 మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మంచి కుంకుమ పెట్టుకోండి. మీ ఇంట్లో కుంకుమ లేదు, అంతా అది కెమికల్, రసాయనిక ద్రవ్యాలని పెట్టుకుంటే ముఖమంతా నల్లగా అయిపోతుంది. మంచి కుంకుమ ప్రణవ్ పంతులు తెచ్చిస్తాడు. తర్వాత ఆ కుంకుమ పెట్టుకోండి. రోజు మంచిగా పసుపుతో చేసిన కుంకుమ, మీకు పసుపు బాగా పండుతుంది, ఆ పసుపుతో చేసిన కుంకుమ పెట్టుకోవాలి. ఈ యొక్క రసాయనాలు కాదు, కెమికల్స్ కాదు. పెట్టుకుంటే అలర్జీ అవుతుంది. ఏం పెట్టుకోకుండా అయిపోతారు. స్టిక్కర్లు మానేయండి. రోజు మగవాళ్ళు కానీ, ఆడపిల్లలు కానీ, ఆడవాళ్ళు అందరూ కూడా మంచిగా కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఎండాకాలం కొంచెం తడి చేసి పెట్టుకుంటే సాయంత్రం వరకు ఉంటుంది. అట్లా చేస్తారని ఆశిస్తూ, ఆడపిల్లలు గాజులు వేసుకోండి, జడ వేసుకోండి. జుట్టులు కాదు, పోనీటైలు, పింకీటైలు వేసుకోకండి. మంచి జడలు వేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు పిల్లలకి జ్ఞాపక శక్తి లేకపోవడం కారణం ఏంటంటే విడబోసుకుంటారు దెయ్యాలలాగా. అట్లా మీరందరూ చేస్తారని ఆశిస్తూ, మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వర దేవితో పాటు సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించని ప్రార్థిస్తున్న వానికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం
అందరికి ప్రసాదం ఇస్తాను ఇప్పుడు. అయితే చీమలు ఉన్నాయి కదా మీ ఊర్లో, ఉన్నాయా కోటిగిరి చీమలు? ఎట్లా పోతాయి? లైన్గా పోతాయా? గొర్రెలు ఎట్లా పోతాయి? గొర్రెలు గొర్రెలు మందల పోతాయి. మనం గొర్రెలమా చీమలమా? మనం ఎవరం? మనం ఖచ్చితంగానా? అట్లా చీమల్లాగా రావాలి, ఒకటే లైన్లో రావాలి. 2 లైన్లు వచ్చినా నేను పోతాను ఇంటికి. ఒక లైన్లో వస్తే అందరికీ ప్రసాదం ఇస్తాను. 3 గుర్తు పెట్టుకోవాలి. సన్యాసిని ఎప్పుడు అయినా ముట్టుకోకండి. ఎప్పుడు కాషాయ బట్టలు వేసుకుని ఉంటారు, చేతిలో దండం ఉంటుంది, అక్కడ పెట్టి వచ్చా గుడ్డ దండం. అది పట్టుకున్న వాళ్ళు ఎప్పుడైనా కనబడితే నిలబడి దండం పెట్టండి, వీలైతే వంగి భూమికి నమస్కారం చేయండి. అంతేగాని ముట్టుకోవద్దు, మీకే ఇబ్బంది. హై వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది మా దగ్గర. కరెంటు ముట్టుకుంటే ఏమవుతుంది తెలుసు కదా. అందుకని భూమికి షాక్ కొట్టదని కట్టె పాదుకలు వేసుకుంటాం. ఆ పాదుకలు దండం పెట్టుకోండి. ఆడవాళ్ళు ఒడిలో తీసుకోవాలి. గాజులు ఉన్నాయి, ఆ చేతులు చూసుకోండి ఇప్పటికైనా, లేకపోతే కిరాయి గాజులు తెచ్చుకోండి. ఆడపిల్లలు చున్నీలు ఉన్నాయా? కిరాయికి ఇచ్చారు అన్ని, ఎండాకాలం అని. మంచిగా ఆడపిల్లలు చున్నీలు ఉంటే చున్నీలు పట్టుకోండి. మగవాళ్ళు షర్టు ఉంటే షర్టు, ఒక 2 గుంటలు కింద జిప్పండి, పైకి వస్తుంది. జయ జయ రామ శ్రీరామ, జయ రామ జయ జయ రామ శ్రీరామ, జయ రామ జయ జయ రామ శ్రీరామ, జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ, జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ రామ జయ జయ రామ శ్రీరామ, జయ జయ రామ జానకి రామ పావన రామ పట్టాభి రామ పావన రామ పట్టాభి రామ 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 సీతారామ రామ సీతారామ రామ రామ దశరథ రామ రామ దశరథ రామ శ్రీరామ, జయ రామ జయ జయ రామ రామ శ్రీరామ, జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి 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 రామ శ్రీరామ, జయ రామ జయ జయ రామ శ్రీరామ,